వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇక రాజకీయాల్లో రాణించాలంటే దమ్ము ధైర్యం ఉండాలి, అలాగే వీటితో పాటు ధనబలంతో కులబలం కలిగి ఉండాలి. ఇక ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో అందరి నుంచి సహాయ సహకారాలు కూడా ఎంతో అవసరం. అసలే పక్కవారు ఎదిగితే చూడలేని నేటి సమాజంలో ఎవరైనా సొంతగా ఎదుగుతుంటే అసూయపడడం ఎంత సహజమో ఎదగనీయకుండా అడ్డపుల్లలు వేయడం కూడా అంతే సహజం. ఇక మరి సొంత వారే కాదు, పరాయి వారు కూడా అడుగడుగున అణచివేయాలని కూడా చూస్తూనే ఉంటారు. ఇక సొంత వారితో పాటు మరి పరాయి వారు కూడా మరి అందరినీ మెప్పిస్తూ మరి ముందుకెళ్ళడం అంటే మరి అదొక సాహసం అనే చెప్పాలి. ఇక దీంట్లో మరి ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి, ఒక సామాన్య కుటుంబం నుంచి ఎదిగిన వ్యక్తి మరి ఒక కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు కూడా ఆయన ప్రస్థానం కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో మరి ఆయన మొదటి నుంచి ఎప్పుడైతే విద్యార్థి దశ నుంచి మరి ఇక ఒక పార్టీకి కమిట్మెంట్ అయిపోయి ఆ పార్టీ మీద అభిమానం పెంచుకొని ఒక మరి దేశం కోసం, ధర్మం కోసం ఖచ్చితంగా నేను ఈ పార్టీలో ఉండాలని చిన్నతనంలోనే నిశ్చయించుకున్నాడు. ఇక మరి దీనికి సంబంధించిన డిబేటు ఎవరో ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది. సో కరీంనగర్ నుంచి మరి ఒక కౌన్సిలర్గా అలాగే కార్పొరేటర్గా కూడా తన ప్రయాణాన్ని సాగించి మరి ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ వరకు కూడా ఆయన మరి అన్ని పదవులను అనుభవించి దీంట్లో మరి ఈ రోజున ఏదైతే కేంద్ర క్యాబినెట్లో మరి కేంద్ర క్యాబినెట్ మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేసి ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కూడా మరి బండి సంజయ్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి ఈరోజు చూస్తున్నాం, రాజకీయాల్లో అడుగడుగున అణచివేయాలని మరి సొంత వారే కాదు పరాయి వారు కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అన్ని రంగాల్లో ఉన్నట్లే రాజకీయాల్లో కూడా మొదటి నుంచి బండి సంజయ్ అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని కూడా ఎదుర్కొన్నారు. పార్టీ ఎదగకున్నా పర్లేదు, ప్రజల్లో ఆదరణ తగ్గినా పర్లేదు, కానీ సామాన్య కార్యకర్తలు, చోటామోటా నాయకులు ఎప్పుడు తమ చెప్పు చేతల్లో ఉండాలనుకునే సీనియర్లు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, తాము చెప్పినట్లు వినాలనే ధోరణితోనే ఉంటారు. అలాంటి నాయకుల మధ్య నుంచి మరి ఇక ఇప్పుడు ఇదంతా ఇవన్నీ చూస్తూ అణచివేత గురై మరి ఒక సామాన్య కార్యకర్తగా బీజేపీలో మరి ఎదిగిన బండి సంజయ్ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రతికూల పరిస్థితి నుంచి కూడా ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వ్యక్తి విద్యార్థి దశ నుంచి ఆ పార్టీపై ఆకర్షితుడై ఆది నుంచి అదే పార్టీ భావాలు పుణికిపుచ్చుకొని మరి తాను నమ్మాడు, విశ్వసించాడు. నమ్మిన దారిలో ఎన్నో అడ్డంకులు, ఆటుపోట్లు ఎదురైనా కూడా తట్టుకొని నిలబడ్డాడు. దేశం కోసం, ధర్మం కోసం, తాను నమ్మిన సిద్ధాంతం కోసం జైలు పాలయ్యాడు. అయినప్పటికీ కూడా ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని ఎన్నడూ వీడలేదు. ఇక తనను పార్టీ సీనియర్లు ఒంటరిని చేసినప్పటికీ కూడా తాను ఒంటరి పోరాటం చేసి మరి ఈ రోజున ఈ స్థాయికి రావడం జరిగింది. ఇక ప్రజల మద్దతు సాధించడంతో పాటు పార్టీని కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి అగ్రస్థానంలో నిలబెట్టే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. ప్రజా సంగ్రామ యాత్రతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని నెంబర్ 1 స్థానంలోకి తెచ్చాడు. తాను ఒక కౌన్సిలర్గా, కార్పొరేటర్గా, ఎంపీగా గెలిచి నేడు కేంద్ర మంత్రి కావడం అయితే ఇటు కరీంనగర్ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీలో అలాగే ప్రజల్లో కూడా ఒక సంతోషం అయితే కనిపిస్తోంది. ఇక పార్టీలో పట్టు సాధించి మరి పట్టణ స్థాయి నుంచి జిల్లా స్థాయి పదవులు కూడా సాధించాడు. రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవులను కూడా అలంకరించారు. తాజాగా కేంద్ర కేబినెట్లో దక్కించుకొని కరీంనగర్ గౌరవాన్ని దేశవ్యాప్తంగా కూడా కాపాడాడు. ఇక రాష్ట్రానికి మరి వన్నె తీసుకొచ్చాడు. ఇక అతను ఎవరో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పటికే నేను చెప్పాను, కరీంనగర్ ఎంపీగా 2 సార్లు గెలిచిన బండి సంజయ్ బీజేపీ తెలంగాణ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు. ఇక తాజా రాజకీయ ప్రధాన కార్యదర్శిగా కూడా జాతీయ కార్యదర్శిగా ఉన్నాడు. ఇప్పుడు కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్న బండి సంజయ్ ఒక మామూలు యువకుడు అయితే ఇప్పుడు అతను ఒక యూత్ ఐకాన్గా మారాడని చెప్పుకోవచ్చు. ఒక హిందూగా పుట్టిన బండి సంజయ్ మరి తాను నమ్మిన ఎవరైతే హిందువులందరూ కూడా బంధువుగా మారిపోయాడు. ఇక విద్యార్థి దశ నుంచి ఆర్ఎస్ఎస్ భావాలను వంట పట్టించుకొని కరుడు కట్టిన బీజేపీ కార్యకర్తల మారడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే విషయాన్ని సంజయ్ పలుమార్లు కూడా చెప్పడం, తను కరుడు కట్టిన బీజేపీ హిందూ కార్యకర్తనని చెప్పుకునేవాడు. సామాన్య కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి ఎలా అయ్యాడు, మరి తర్వాత ఒక సామాన్యుడు మరి తలుచుకుంటే ఒక పార్టీలో నమ్ముకొని పనిచేస్తే మరి ఎలా ముందుకెళ్తాడో తెలుసుకుందాం. ఇక ఈరోజు ఇది ఆ స్పెషల్ డిబేట్. దీనికి సంబంధించి మనతో జాయిన్ అవుతున్నారు మరి బొంతల కళ్యాణ్ చంద్ర. ఆయన బండి సంజయ్తో పాటు చదువుకున్నారు, అలాగే ఇప్పుడు సెన్సార్ బోర్డుగా
మెంబర్గా కూడా ఉన్నారు, సెన్సార్ బోర్డు మెంబరు. ఇక మరి విద్యార్థి దశ నుంచి బండి సంజయ్ని బాగా తెలిసిన వ్యక్తి. మరి బండి సంజయ్ ఇంత మొండి పట్టుదల ఎలా వచ్చింది? కళ్యాణ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా న్యూస్ 360 ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించి హోంశాఖ బాధ్యతలు చేపట్టిన సంజయ్ అన్న గారికి కూడా మీ న్యూస్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ. మీకు కూడా శుభాకాంక్షలు కళ్యాణ్ గారు, ఎందుకంటే మీరు సంజయ్తో కలిసి చదువుకున్నారు, మీరు కూడా అదే పార్టీలో ఉన్నారు. సో మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు అంటే ఒకవైపు మతతత్వ రాజకీయాలు చేస్తుందని చెప్పి విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో కూడా మరి బండి సంజయ్ కరీంనగర్ లాంటి ఏదైతే కరీంనగర్ పట్టణంలో కొంత ముస్లిం ఓటర్ల ప్రభావం కావచ్చు, మరి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అంత మొండిగా ఉండడానికి అంత ధైర్యం ఎక్కడిది? మరి ఎందుకని అతను ప్రతిసారి నేను దేశం కోసం, ధర్మం కోసం, మరి బీజేపీలోనే ఉంటాను, ఖచ్చితంగా హిందూ బంధువుల కోసం, హిందువులందరి కోసం నేను కొట్లాడతానని చెప్పడం పట్ల ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ప్రధానంగా మీరు ఒక విషయం ఆలోచించాలి. బండి సంజయ్ గారి ప్రస్థానం స్టార్ట్ అయింది శిశుమందిర్ స్కూల్, ఆర్ఎస్ఎస్ సంబంధించిన శిశుమందిర్ స్కూల్లో దేశం కోసం, ధర్మం కోసం, దాని వల్ల వచ్చిన అలవాట్లు కొన్ని అటువైపు మళ్ళిస్తాయి. మన తెలంగాణ ప్రాంతంలో అవి దేశానికి, ధర్మానికి అంటే సొంత రాజకీయాలు, సిద్ధాంతం లేని రాజకీయాలు, వాటి వైపే ఎక్కువ మళ్ళుతారు. కానీ ఆయన చదువుకున్న స్కూల్, నేను కూడా దానిని చదువుకున్నాను, శిశుమందిర్ స్కూల్ అవే చేసింది. దాని తర్వాత ఏబీ ఆర్గనైజేషన్ లో పనిచేయడం కానీ, బీజేపీలో రాజకీయ క్షేత్రంలోకి వచ్చిన కానీ, ఇవన్నీ అటువైపు తీసుకువెళ్లే పరిస్థితులల్లా పోరాటం చేసింది. ఇక్కడ సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు. ఫస్ట్ నమ్మిన సిద్ధాంతం, నేను పోయే ధర్మ ప్రకారం పోవాలి, ధర్మ యుద్ధమే రాజకీయంగా నిలదొక్కోవాలన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు ఉన్న పరిస్థితులు అయితే రాజకీయాలు నాకు రేపు రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచించే విధానంలో ఉంది. నేను ఏదైనా కావాలి, లేకపోతే రాజకీయ అవకాశాలు పొందాలని ఆలోచన. భారతీయ జనతా పార్టీలో ఉన్న స్ట్రెంత్ ఏంటిది, గ్రామ స్థాయిలో ఎంత ఉంటది, జిల్లాలో ఎంత ఉంటది, రాష్ట్రంలో ఏంటిది అనేది అందరికి తెలిసిన విషయం. ఇంతకుముందు గత 20 ఏళ్ల నుండి ఆయన పనిచేసుకుంటూ వస్తుంది. భారతీయ జనతా పార్టీకి సింగిల్ గా ఇక్కడ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా పోటీ చేసిన కాలంలో ఆయన ఒక్కడే కొట్లాడి, దాని తర్వాత కార్పొరేటర్ గా, బీజేపీ కార్పొరేటర్ గా ఒక్కడే ఉన్నాడు. ఇట్లా భారతీయ జనతా పార్టీని నిల్చోబెట్టడానికి దశాబ్దాల పోరాటం అన్నట్టు ఈ ఒంటరి పోరాటం చేసింది. ఇవాళ గ్రామ స్థాయిలో కూడా బీజేపీ ఇవాళ రాష్ట్రాధ్యక్షుడు అయిన తర్వాత గ్రామ స్థాయికి బీజేపీని తీసుకుపోయే పరిస్థితులలో కార్యక్రమాలు తీసుకున్నారు. ప్రజా సంగ్రామ యాత్రతో కానీ, మొన్న పార్లమెంట్ ముందు తీసుకున్న ప్రజా యాత్రకు సంబంధించి ఇవన్నీ కూడా గ్రామ స్థాయికి ఇంతకు ముందు ఏ నాయకుడు పోయే పరిస్థితి లేదు. పార్లమెంట్ ఎన్నికలైనా కూడా ప్రతి గ్రామం తిరగాలన్నా కూడా తిరగలేని పరిస్థితి. మన పార్లమెంట్ లో ఉన్న ప్రజాహిత యాత్రతోని సంజయ్ గారు చాలా మటుకు అన్ని గ్రామాలను కవర్ చేసి వాళ్ళకి నేనున్నా చేయగలుగుతా అనే భరోసా కల్పించారు కాబట్టి ఈ రోజు ఈ ఫలితం. ఇన్ని రోజులు శ్రమకు సంబంధించి ఆయన పార్టీ అధినాయకత్వం గాని, జాతీయ నాయకత్వం గాని ప్రతి ఒక్కరు గుర్తించే ఇలా కేంద్ర మంత్రి పదవి కూడా ఆయనకు తీసుకొచ్చే అవకాశం కల్పించింది. నమ్ముకున్న కార్యకర్త, సామాన్య కార్యకర్తలకు బీజేపీలో న్యాయం జరుగుతుంది అంటే అది బండి సంజయ్ కృషి ఉదాహరణగా పనిచేస్తుంది. సామాన్య కార్యకర్త కూడా ఈ రోజు 20 ఏళ్ల పోరాటం తర్వాత కేంద్ర మంత్రుల్లో అవకాశం కల్పించే వాతావరణానికి జాతీయ నాయకత్వం తీసుకున్నాడు. ప్రతి ఒక్క కార్యకర్తకు మార్గదర్శనం లెక్కనే ఉంటుంది. కష్టపడి పార్టీని నమ్ముకొని, సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నోళ్ళకి ఎప్పటికైనా న్యాయం జరుగుతుంది అనే విషయం దీంతో స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, ఒక నిమిషం కళ్యాణ్ చంద్ర గారు, ఇక బండి సంజయ్ బాల్యం గురించి కావచ్చు, చదువు గురించి మళ్ళీ మీతో మాట్లాడతాము. మన జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు గుడ్ ఆఫ్టర్నూన్. కృష్ణారెడ్డి గారు వినిపిస్తుందా? మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. కృష్ణారెడ్డి గారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరు కూడా, న్యూస్ 360 ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు. మీకు కూడా నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా. బండి సంజయ్ కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి అయ్యిండు, ఇప్పుడు మీరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, ఎట్లా అనిపిస్తుందండి? చాలా సంతోషంగా ఉందండి, మీకు ముందుగా ధన్యవాదాలు. ఈరోజు
ఈ ఇంతకుముందు కళ్యాణ్ చంద్ర గారు చెప్పినట్టు ఉమ్, ఇవాళ కార్యకర్తలందరికీ కూడా సామాన్య కార్యకర్తలకు ఉమ్, కూడా ఇలా ఒక దక్కినటువంటి గౌరవంగా మేము భావిస్తున్నాం ఇది. అవును. ఒక సామాన్య కార్యకర్త నుంచి వెళ్ళి విద్యార్థి దశ నుంచి వెళ్ళి ఉమ్, ఈ నమ్మినటువంటి సిద్ధాంతం కోసం, దేశం కోసం, ధర్మం కోసం నిరంతరం విద్యార్థి దశ నుంచి ఏనాడు కూడా విరామం లేకుండా పోరాటం చేసిన ఫలితంగా ఇవాళ దానికి దక్కినటువంటి గౌరవం ఫలితము ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా చూడడం అనేది ఈ కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ, తెలంగాణలో నుండి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ దక్కినటువంటి గౌరవంగా మేము భావిస్తున్నాం. ఓకే. కళ్యాణ్ గారు, ఒక విషయం చెప్పండి. మీరు కూడా సంజయ్తో పాటు చదువుకున్నారు. సో ఆయన విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎలా, అంటే ఈ నాయకత్వ లక్షణాలు అప్పటి నుంచే ఉన్నాయా? చాలా అంటే ఆయన అర్బన్ బ్యాంకు డైరెక్టర్గా గెలిచినప్పటికీ ఆయన పూర్తి స్థాయిలో ఒంటరి పోరాటం చేశారు. మరి ఒంటరి పోరాటం చేసే క్రమంలో మరి కొంత ప్రతికూల పరిస్థితుల నుంచి మరి ఎలాగా ఆయన ఈ అనుకూల పరిస్థితులు సాధించుకొని మరి సామాన్య కార్యకర్త కూడా కేంద్ర మంత్రి స్థాయి వరకు కూడా ఎదుగుతాడనే మెసేజ్ ఎలా ఇవ్వగలిగాడు? అంత ధైర్యం ఎలా వచ్చింది చెప్తారా? అప్పుడు ఎలా ఉండేవారు, ఇప్పుడు మార్పు ఏమైనా ఉందా? విద్యార్థి దశ నుండే పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకో. కళ్యాణ్ గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. కృష్ణారెడ్డి గారు, మీరు చెప్పండి. మీరు ఇప్పుడు చాలా రోజుల నుంచి జిల్లా అధ్యక్షుడిగా మరి బీజేపీ పార్టీకి సంబంధించి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. మరి బండి సంజయ్తో కలిసి మీరు నడుస్తూనే ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో మరి బీజేపీ ప్రాభవాన్ని కాపాడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే గతంలో కేవలం బీఆర్ఎస్ కాంగ్రెస్ మాత్రమే ఒకరికొకరు పోటీ అని భావించిన క్రమంలో బీజేపీని కరీంనగర్లో మరి 2 సార్లు సంజయ్ గెలవడానికి దోహదపడిన అంశాలు ఏంటి చెప్పగలుగుతారా? ఈరోజు ముఖ్యంగా కుటుంబ రాజకీయాల పట్ల, తర్వాత అవినీతి మైనటువంటి రాజకీయాల నుంచి వెళ్ళి ప్రజలంతా కూడా మార్పులు కోరుకుంటున్నారు, దేశం ముందు పోవాలన్నటువంటి కోరుకుంటారు. దానిలో ముఖ్యంగా 2014 నుంచి కూడా, గతంలో 2014 కంటే ముందు ఉన్నటువంటి పరిస్థితులు, కనీసం 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అధికారంలో ఉంది. ఎప్పుడు కూడా దేశాన్ని ముందుకు తీసుకుపోయి ఈ దేశాన్ని ప్రపంచ అగ్రదేశాల సరసన నిలపాలన్నటువంటి ముందు చూపు లేదు. కేవలం వాళ్ళ యొక్క కుటుంబ రాజకీయాల కోసం అవినీతిమయం చేయడానికి, ఒక ప్రజాధనాన్ని వృధా చేసి దోచుకునేటువంటి లక్ష్యంతో పనిచేసేది తప్ప ఎప్పుడు కూడా ఒక లక్ష్యంతో పనిచేసే పరిస్థితి లేదు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక సామాన్యమైనటువంటి ఒక పేద కుటుంబం నుంచి, ఒక ఛాయ్ అమ్ముకున్నటువంటి కుటుంబం నుంచి వాళ్ళ అమ్మ వేరే వాళ్ళ ఇళ్లలో ఏదైతే బోలుతో పనిచేసి ఉన్నటువంటి పరిస్థితుల్లో వంట పనులు చేసి ఉన్నటువంటి ఆ తల్లి నుంచి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి మోడీ గారు ఇవాళ నెహ్రూ ఏదైతే స్వతంత్రం వచ్చినాక ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో నెహ్రూ సరసన నిలిచిందంటే ఇది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం. ఇది అంటే పేదరికంలో పుట్టిన నరేంద్ర మోడీ ఇప్పుడు దేశ ప్రధాని అయ్యాడు. ఇదంతా బీజేపీ పార్టీ గొప్పతనం అంటారు. బీజేపీ పార్టీకి గొప్పతనం నరేంద్ర మోడీ గారు కూడా, నరేంద్ర మోడీ గారు అక్కడ నరేంద్ర మోడీ గారు కానీ ఇక్కడ మరి తీసుకున్నటువంటి మన సబ్జెక్ట్ అయితే బండి సంజయ్ కుమార్ గారు కూడా వారు చిన్న వీరికి రాజకీయ నేపథ్యం, వాళ్ళ తండ్రి తాతలు ఎవరు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు కాదు. వాళ్ళు స్వతహాగా ఒక పార్టీ సిద్ధాంతం కోసం నమ్మినటువంటి దీని దేశం కోసం పనిచేయాలన్నటువంటి తపనతోటి నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ఇవాళ దేశం కోసం పనిచేస్తున్న క్రమంగా వారు 3 సార్లు, ఇప్పుడు గతంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా కంటిన్యూస్ గా 2002 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా ముఖ్యమంత్రిగా లేదా ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారంటే వారిని ఇప్పుడు 3వ సారి కూడా, గతంలో ఎప్పుడు కూడా 3 సార్లు గెలిచినటువంటి దాఖలాలు లేవు. ఈవెన్ నెహ్రూ గారి సమయంలో కూడా వారు ఫస్ట్ టైం నియమింపబడ్డారు తప్ప ఎలక్షన్ లో గెలిచింది కాదు. ఫస్ట్ టైం ప్రధానమంత్రి గారిని వారు కేవలం డైరెక్ట్ గా నియమింపబడ్డటువంటి వ్యక్తి ఏదైతే అప్పుడున్నటువంటి ఆ పరిస్థితుల్లో. కానీ ఇవి మోడీ గారు ప్రజల ద్వారా ప్రత్యక్షంగా 3 సార్లు ఎన్నుకోబడినటువంటి నాయకుడు. ఇవాళ దేశం అంతా గుర్తిస్తున్నది. ఇలా దేశం అంతా ఇలా ఏ తరతమ భేదాలు లేకుండా, వయసు భేదం కానీ, లింగ భేదం కానీ, ప్రాంత భేదం కానీ, తర్వాత ఈ ఏదోటువంటి భాషా భేదం లేకుండా ఇవాళ వారిని మోడీ గారిని నాయకుడిగా గుర్తించింది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా దేశాన్ని ముందు ప్రపంచ అగ్రదేశాల తరఫున నిలిపినటువంటి వారిది దేశాన్ని కేవలం ఏదో ఈ ఎలక్షన్లకు
ఒడ్డెక్కడం కోసం రకరకాల హామీలు ఇచ్చి పోదా అన్నటువంటి లక్ష్యంతో కాదు. కేవలం 2047 కల్లా మన దేశానికి 100 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి పూర్తయితే 100 సంవత్సరాల పూర్తయ్యే సమయానికి ఒక శతాబ్ది ఉత్సవాలు జరిగే నాటికి దేశాన్ని అగ్రదేశంగా నిలపాలనే లక్ష్యంతో ఆ దిశగా ఇప్పటి నుంచే అడుగులు వేస్తున్నారు, ఆ దిశగా ప్రయాణింపజేస్తున్నారు. ఓకే కృష్ణారెడ్డి గారు ఇప్పుడు కరీంనగర్లో చూసుకుంటే గతంలో మరి ఎంపీగా పోటీ చేసి బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న వినోద్ కుమార్ మరి సంజయ్పై పోటీ చేశారు. అలాగే మరి ఇంకొక వ్యక్తి కాంగ్రెస్ నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్నది, ఇక దాంట్లో వెల్చాల రాజేందర్, వీళ్ళిద్దరూ కూడా పూర్తి స్థాయిలో కొంత ఆర్థికంగా కావచ్చు, వాళ్ళ కుటుంబ పరంగా కావచ్చు, మరి ధనబలం ఉంది వారికి, అలాగే కులబలం కూడా ఉండిపోయింది. సో అయినప్పటికీ కూడా కరీంనగర్లో మరి రెండోసారి పోటీ చేయడమే కాకుండా మరి ఎందుకు ఆయన కాన్ఫిడెన్స్ ఎట్లొచ్చింది? మరి 3 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కూడా మరి మొదటిసారి ఎంపీగా గెలిచి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. సో రాష్ట్ర అధ్యక్షుడి నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కూడా అలంకరించారు. అదే క్రమంలో రెండోసారి పార్లమెంటు ఎన్నికల్లో గెలవడానికి దోహదపడిన అంశాలు ఏమనుకుంటున్నారు? వారు ఫస్ట్ టైం 2019 ఎన్నికల్లో మొదటిసారిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనప్పటికీ కూడా అప్పుడు ఆ సమయంలో కూడా అతి సామాన్యమైనటువంటి కార్యకర్త. అవును, ఇప్పటివరకు కార్పొరేటర్ గా ఉండి పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి వారిని ప్రజలంతా కూడా కార్పొరేటర్ గా కంటిన్యూస్ గా గెలిచినప్పటికీ అప్పటికి ప్రజల కోసం నిరంతరం ధర్మం కోసం కానీ, ఈ దేశం కోసం కానీ, ప్రజల కోసం కానీ నిరంతరం పోరాడుతున్నటువంటి దాన్ని ప్రజలంతా కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలంతా కూడా గమనించారు. ఏదైతే అతనికి డబ్బులు ఉన్నాయా, బ్యాక్గ్రౌండ్ ఏదైతే రాజకీయ నేపథ్యం ఉందా, ఇవన్నీ ఎవరు చూడలేదు. సామాన్యమైనటువంటి మనం రెగ్యులర్ గా చెప్తుంటాం, జీన్స్ ప్యాంట్ రబ్బర్ చెప్పులటువంటి కార్యకర్తలు కూడా ఎవరికి కాదు ఖర్చులను వారు ఎవరికి వాళ్ళు సొంతంగా పెట్టుకొని వాళ్ళ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి ప్రజలు కూడా అదే సమయంలో వాళ్ళ ఎంత రాజకీయ నేపథ్యం ఉన్నా డబ్బులున్నా చూడకుండా ఒక సామాన్యటువంటి కార్యకర్త నిరంతరం ప్రజల్లో ఉంటుండు. ప్రజలకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి బండి సంజయ్ గారు అయితేనే ఈ న్యాయం జరుగుతున్నటువంటి దాన్ని నమ్మి ఓట్లేసారు 2019లో. దాన్ని గత 5 సంవత్సరాలుగా వారు ప్రజలను ఏదైతే విశ్వాసంతో గెలిపించారో దాన్ని ఎన్నడూ కూడా వమ్ము చేయలేదు. నిరంతరం ప్రజల కోసం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం సుమారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు సుమారు 12,000 కోట్ల పైగా నిధులు తీసుకురావడమే కాదు, నిరంతరం పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత వెంటనే రాష్ట్ర అధ్యక్షుడిగా నియమింపబడడం, రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా భారతీయ జనతా పార్టీని గ్రామానికి ప్రతి పల్లెకు భారతీయ జనతా పార్టీ విస్తరించిందంటే అది తప్పకుండా బండి సంజయ్ కుమార్ గారి యొక్క నాయకత్వం కారణంగా, వారి యొక్క అధ్యక్షుడిగా ఉన్న కారణంగానే గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎప్పటికప్పుడు నిరంతరం పోరాటం చేస్తూ అన్ని రకాల వ్యక్తుల అన్ని వర్గాల ప్రజల కోసం ఇవాళ కేవలం బండి సంజయ్ కుమార్ గారే నాయకత్వంలోనే ఇవాళ పోరాడింది తప్ప ఇవాళ కాంగ్రెస్ కేవలం మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది తప్ప బండి సంజయ్ వాస్తవానికి ఈ రోజు అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉండాల్సిందే. కేవలం ప్రజలను ప్రలోభ పెట్టి మోసపూరితంగా అనేక హామీలు ఇచ్చి. కృష్ణారెడ్డి గారు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మరి ప్రజా సంగ్రామ యాత్ర చేశారు. 5 పర్యాయాలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. మీరు అన్నట్టు గ్రామ స్థాయిలో కూడా బీజేపీని విస్తరించారు, కార్యకర్తలను పూర్తి స్థాయిలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఇక ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి బీజేపీ వస్తుందనే ఒక మెసేజ్ కూడా అప్పుడు మరి వైరల్ అయింది, మనకు తెలిసిందే. అయితే ఎందుకని మరి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి మరి అంటే ఆయన టర్మ్ అయిపోయిందా, ఎందుకు తొలగించాల్సి వచ్చింది, తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎందుకు పంపించాల్సి వచ్చింది? సో మరి బండి సంజయ్ పట్ల కొంత అప్పట్లో వార్తలు వచ్చేది, అదే దాంట్లో నిజం ఎంత ఉందంట? ఇవన్నీ పార్టీలో భారతీయ జనతా పార్టీలో సహజంగానే ఏదైతే ఉంటుందో 3 years టర్మ్ ఉంటది. 3 years టర్మ్ కి ఒక బండి సంజయ్ కుమార్ గారు కాదు, చాలా మంది రాష్ట్రంలో 14-17 రాష్ట్రాల వరకు రాష్ట్ర అధ్యక్షుల మార్పు జరిగింది. నడ్డా గారి కూడా పదవీ కాలం తిరిగి కేవలం ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరలోనే పొడిగించారు తప్ప ఇక్కడ కూడా ఇది రొటీన్ గా జరిగేటువంటి అదే బయట జరిగినటువంటి స్పెక్యులేషన్స్ కానీ మిగతా వాటితో కారణంగా వేరే అది అయింది తప్ప ఎక్కడ కూడా ఏదంటే ఆరోపణలు కానీ అవన్నీ కాదు. వారికి ప్రమోషన్ ఇచ్చింది రాష్ట్ర అధ్యక్షుడిగా తీసిన తర్వాత. సరే ప్రజలు స్వీకరించింది వేరే రకంగా అయినప్పుడు కూడా జాతీయ నాయకత్వం వారికి జాతీయ ప్రధాన కార్యదర్శి
ఈ హోదా ఇచ్చింది. అది చాలా ముఖ్యమైనటువంటి పోస్ట్ పార్టీలో. అంటే ప్రమోషన్ అంటారు, రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి జాతీయ ప్రమోషన్ ప్రధాన అంటారు. కార్యదర్శి చేసింది. దాని తర్వాత మళ్ళీ ఈ ఎంపీ కూడా రెండోసారి మళ్ళీ మా కేంద్ర సహాయ మంత్రి, కేంద్ర మంత్రిగా కూడా తీసుకోవడం జరిగింది. ఓకే, కృష్ణారెడ్డి గారు ఇప్పుడు 3 సార్లు ఆయన మరి ఎమ్మెల్యేగా పోటీ చేశారు కరీంనగర్ అసెంబ్లీ నుంచి. కానీ ఎందుకని ప్రజలు అంటే ఈయన ఎమ్మెల్యేగా అసెంబ్లీలో చూడడం ఇష్టపడలేదా? మరి ఈయన ఢిల్లీకి పంపిద్దాం అనుకున్నారా? అసలు ఏం జరిగింది? మొదటిసారి ఎంపీగా గెలిచారు, మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన 2018లో ఓడిపోయారు. దీనికి కారణం ఏమనుకుంటున్నారు? అంటే బండి సంజయ్ అనే వ్యక్తి పార్లమెంట్లో ఉండాలని కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు ఆలోచించారంటారా? కరీంనగర్ శాసనసభ్యుడిగా ఓడిపోవడానికి మనకు తెలియదు కాదు, కానీ ఇక్కడ కరీంనగర్ ఉన్నటువంటి డెమోగ్రాఫికల్ ఉన్నటువంటి పరిస్థితుల్లో కావాలి కుట్రలు బండి ఏక మొత్తంగా ఇతర పార్టీలకు ఇతర వర్గాలకు సంబంధించిన వారిని వీరిని పూర్తిగా చూపించి వారు ఓట్లు దాటుకొని దాని కారణంగానే ఈ వారికి తగినంత ఓట్లు రాలేదు. అది కూడా మొన్నటిసారి జస్ట్ 1500 ఓట్ల మార్పుతోటి ఓడిపోవడం జరిగింది. అంతే తప్ప ఓకే థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు. మరి మా డిబేట్లో పాల్గొన్న కళ్యాణ్ చంద్ర గారు అలాగే మరి కృష్ణారెడ్డి గారు. సో మరి సంజయ్ అయితే ఒక సామాన్య కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి దాకా ఎదగడంలో ఖచ్చితంగా ఆయన నమ్మిన సిద్ధాంతం ఏదైతుందో దేశం కోసం ధర్మం కోసం అని ఆయన ప్రతి సందర్భంలో వాడతారు. సో తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఒక కరుడు కట్టిన హిందుత్వవాదిలాగా కూడా తాను చెప్పుకుంటాడు. సో ఒకవైపు మరి మతతత్వ రాజకీయాలు బీజేపీ చేస్తుందని చెప్తున్న నేపథ్యంలో కూడా మరి సంజయ్ మొండి ధైర్యంతో ఒంటరి పోరాటం చేశారు. సీనియర్లు ఒకవైపు తనను పార్టీలో ఎదగనీయకుండా చేసినప్పటికీ కూడా మరి తాను ఒంటరి పోరు సరిపి మరి ఆ కార్పొరేటర్ నుంచి ఎదిగి మరి ఇక కరీంనగర్ ఎంపీ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా కూడా మరి ఆయన ప్రజా సంగ్రామ యాత్ర చేసి ఏ రేంజ్లో పార్టీని మరి ముందుకు తీసుకెళ్లారో మనకు తెలుసు. ఇప్పుడు కేంద్ర మంత్రి కావడంతో కరీంనగర్తో పాటు తెలంగాణ ప్రజానీకం అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయన క్యాబినెట్ మినిస్టర్గా మరి ప్రమాణ స్వీకారం చేస్తున్న క్రమంలో మరి ఇక ఏదైతే మరి రాష్ట్రపతి భవన్ ఉందో అక్కడ కూడా ఆయన అభిమానులు దేశవ్యాప్తంగా కూడా మరి ఆ సంతోషం వ్యక్తం చేశారు. చప్పట్లు కూడా మోగించారు. సో ఇది మరి ఒక సామాన్య కార్యకర్త కేంద్ర మంత్రిగా బీజేపీలో ఎదిగి కరీంనగర్ లాంటి ఒక చిన్న పట్టణం నుంచి మరి ఒక సామాన్య కుటుంబం నుంచి ఎదిగిన బండి సంజయ్ సక్సెస్ స్టోరీ. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.